మనం ఎప్పుడూ కూడా సొసైటీలో ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండమంటాం. జాగ్రత్తగా ఉండండి మీరు, మా పిల్లలతో ఎక్కువ మాట్లాడొద్దు, ఎవరంక చూడొద్దు, నవ్వొద్దు. ఇట్లాగా మనం డైరెక్షన్స్ అన్నీ, ప్రికాషన్స్ అన్నీ కూడా మనం అమ్మాయిలకే చెప్తూ ఉంటాం ఎప్పుడూ కూడా. యాజ్ ఎ చైల్డ్ గర్ల్ పేరెంట్గా చెప్తున్నాను. నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా మనం మన పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి, మీరు చూసి నవ్వకండి, లేకపోతే మీరు మాట్లాడకండి అబ్బాయిలతో అనేటువంటిది మనం అసలు ఆ విధంగా మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు సృష్టించిన సృష్టిలో ఇక్కడ జెండర్ అనేది మారుతుంది అంతే. అతను మగ వ్యక్తి, ఈమె ఆడ వ్యక్తి, లేకపోతే అతను అబ్బాయి, ఈమె అమ్మాయి అని కేవలం జెండర్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప మెంటల్గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు స్ట్రాంగే. ఇక్కడ మనం మెంటల్గా అమ్మాయిని స్ట్రాంగ్ చెయ్యాలి. మనం ఎట్లా పెంచుతామంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు సెన్సిటివ్, నువ్వు ఎవరి మీద తిరగబడలేవు, నీ శక్తి చాలా తక్కువ ఉంటుంది, ఇట్లా మన అమ్మాయిని ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్గా వాళ్ళు సెన్సిటివ్ నేచర్లోనే ఉంటారు వాళ్ళు. సో మనం అలా కంటే ఇప్పుడు నీ ఏజ్ ఇంత, నీ ఏజ్లో ఇట్లా ఉంటుంది లైఫ్, ఇలా అట్రాక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ అట్రాక్షన్స్కి ఏజ్లో లోన్ అవ్వకూడదు, వాటిని మళ్ళించుకోవాలి, ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకోవాలి. సహజంగా అట్లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక 16, 17, 18 ఏజ్లో హార్మోనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా అమ్మాయిలు పొగిడితే పడిపోవటం, ఎవరైనా అందంగా ఉన్నామంటే మురిసిపోవటం, అద్దం ఇంకా ఎక్కువసార్లు చూసుకోవటం, ఇట్లాంటివి మనందరం కూడా చేసే ఉంటాం. మనం అలా మోటివ్ చెయ్యాలి, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. మాట్లాడకుండా ఉండాలి, నవ్వకుండా ఉండాలి, డ్రెస్ సరిగ్గా వేసుకోవాలి, చున్నీ సరిగ్గా వేసుకోవాలి, ఓకే, ఇవన్నీ చెప్పొచ్చు మనం. కానీ ఆడపిల్లని చాలా సెన్సిటైజేషన్గా, అంటే చాలా సున్నితంగా పెంచకూడదు, రఫ్గా పెంచాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఒక మగాళ్ళలాగా పెంచాలి మన అమ్మాయిని. నేను ఒక రకంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక అమ్మాయిని అమ్మాయిగా కాదు అబ్బాయిగా పెంచాలి మనం. అప్పుడే మనం ఆడపిల్లల మీద ఇటువంటి చిన్న జరుగుతున్నాయి, చాలా వింటున్నాం, డైలీ న్యూస్లో వింటున్నాము, చూస్తున్నాం కూడా, చాలా 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 దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సో అమ్మాయిలు ఎప్పుడు కూడా బయటకు వెళ్తే మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇలా ఉండండి, అలా ఉండండి అని మనం భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విధంగా మనం అన్నీ నేర్పించాలి అమ్మాయిలకి. లైక్ ఒక కరాటే ఉంది, నేర్పించాలి ఖచ్చితంగా. అమ్మాయిని ఒక అబ్బాయిలా పెంచాలి మనం. ఆ మోటివ్ ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు సొసైటీలో స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఇన్ కేస్ వాళ్ళకి సమస్య అనేది వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతారు. అలాంటి క్యాపబిలిటీని, అలాంటి సామర్థ్యాన్ని మన ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి.